హాయ్ అండి, ఈరోజు మనము బూందీ చెక్క పోసుకుందాం. పీట్ చెక్క అనమాట. అది వేసుకోవటానికి ప్రాసెస్ చెప్తాను. ఏమేం కావాలో చూద్దాం. ఇదిగోండి, ఈ డబ్బాతోటి ఒక డబ్బా పిండి తీసుకున్నా. శనగపిండి, బీప్ పిండి కప్పు తీసుకున్నాను. తినే సోడా ఒక్క చిటికెడు వేస్తున్నా. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే ఆయిల్ లాగిద్ది. బూందీ ఎక్కువ ఆయిల్ లాగిద్ది అనమాట. ఒక చిన్న స్పూను సాల్ట్ వేస్తున్నా. ఇది కలుపుకుందాము. దీంట్లో కావాల్సిన బెల్లం కూడా చూపిస్తాం. ఇదిగోండి, బెల్లము కేజీ బెల్లం తీసుకున్నాను. ఇది వచ్చి అర కేజీకి ఉంటుంది పిండి. కేజీ అంటే 2 రకాల బెల్లం తీసుకున్నాను. ఇది కొంచెం మెత్తటి బెల్లము, ఇది కుంది బెల్లము. ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకుందాం. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. పిండి ఉండలేకుండా గట్టిదనంగా కాకుండా మరి బజ్జీ పిండిలాగా కూడా కలుపుకోకూడదు. కలుపుకుంటే ఏమవుతుందంటే బూందీ రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, దిగటానికి గంటికి. ఇలా కలుపుకోవాలి. ఉండనేది లేకుండా ఇట్లా కలుపుకోవాలి. అయిపోయింది. పొయ్యి వెలిగించుకుందాం. ఇట్లా పోసుగా ఇట్లా రావాలన్నమాట. ఇది పాకం పట్టుకుని మిఠాయి చేసుకుందాం. హాయ్ అండి, చూసారా? అయిపోయింది బూందీ దూసుకోవటం. ఈ బూందీకి పాకం పట్టుకుందాం. చెక్క పోసుకోవటానికి మిఠాయి పోసుకోవాలి కదా చెక్క, అందుకని పాకానికి రెడీ చేస్తున్నాను. బూందీ అయిపోయింది. ముందు ఈ పళ్ళెంలో ఆయిల్ వేసుకుందాం. నెయ్యి అయితే నేతికి అంటుకుపోద్ది, ఆయిల్ అయితేనే మంచిది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని రాసుకొని పక్కన పెట్టుకొని పాకం ప్రిపేర్ చేసుకుందాం. బెల్లం వేస్తున్నాను. ఇవ్వండి, ఒక అరచాడు పంచదార వేస్తున్నాను. ఒక అరచాడు నీళ్ళు పోసుకుందాం నీటిలో పాకం కరగటానికి. ఓకే,
ఇదిగోండి పాకం చూసారా ఎలా ఉడుకుతుందో, తొక్క 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 ఉడుకుతుంది. ఒకసారి చూసుకుందాం, ఇది ఉడుకుతుంది కదా పాకం, చాలా దగ్గరికి వచ్చింది. ఒకసారి చూడండి, ఇంకా రావాలి, గట్టిగా రావాలన్నమాట చెక్కలాగా. ఇప్పుడు తీగ పాకంలాగా వచ్చింది, ఇలాగా. ఇంకో కొంచెం గట్టిగా ఉండాలి. యాలకు పొడి పట్టుకున్నాను, కొంచెం వేస్తున్నాను. ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు తినే సోడా కొంచెం వేస్తున్నానండి, ఎందుకంటే పాకం గట్టిగా అయిపోయి తినటానికి మనకు తీగగా ఉంటుంది. అందుకని కొంచెం తినే సోడా వేస్తున్నాను పాకంలో. అయిపోయింది. బూందీ పోసేస్తున్నా. కట్టేస్తున్నాను. అయిపోయింది. ఎక్కువ కొడితే ఓకే అండి, చూసారా ఈ మిఠాయి ఉందండి, బా ఏం టేస్ట్ ఉందండి, సూపర్ టేస్ట్గా ఉందండి. మామూలుగా లేదు అసలు, మూత పుట్టిచ్చేస్తుంది టేస్ట్. చూడండి మీరు కూడా ఖచ్చితంగా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. కానీ నేను స్వీట్, ఈ మిఠాయి స్వీట్ ఉంటే బాగుంటుందని పంచదార యాడ్ చేశాను. నార్మల్గా స్వీట్ తినే వాళ్ళకైతే బెల్లమే సరిపోతుందండి. చూసుకుని వేసుకోండి. సేమ్ అలాగే వేసాం అక్క, స్వీట్ ఎక్కువైంది అలాగే వేసారు అని నాకు కామెంట్స్ రాయొద్దు. స్వీటు నేను కావాలని చక్కెర యాడ్ చేశాను అనమాట, ఎందుకంటే ఈ మిఠాయికి స్వీటు బాగుంటుంది, అందుకోసమని చక్కెర వేసాను ఒక గ్లాసు. మీరు కూడా చక్కెర మీ ఇష్టం, అది మీరు తినే స్వీట్ను బట్టి బెల్లమే సరిపోతుంది దీనిలోకి. తిరణాలకు వెళ్తేనండి, తిరణాల్లో బాగా చుట్టుగా పోసి మిఠాయి పెట్టేవాళ్ళు. పెడితే ఆ మిఠాయి కావాలని వెళ్ళి తెచ్చుకొని నాన్నచేత అడిగి గోల్ చేపించి తెప్పించుకుని తినేదాన్ని. మిఠాయి అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే ఇప్పుడు నేను ఈ మిఠాయిని ప్రిపేర్ చేశాను. చూసారా కొంత పొడవు అయింది, ఆ పొడవు ఇలాగ వేసేస్తున్నాను. చూసారా ఎంత టేస్ట్గా ఉందంటే, తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఇవ్వండి ప్రాసెస్ మొత్తం చేయటం మొత్తం నేను వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. చూసి ఈ ప్రాసెస్ అంతా చక్కగా నిదానంగా చేసుకోండి, కంగారు పడకూడదు. నిదానంగా బూందీ తీసుకొని ఇట్లా పాకం పట్టుకొని ఈ మిఠాయి ఇలా ప్రిపేర్ చేసుకోవటానికి టైం అనుకోకుండా చేస్తే చాలా రుచిగా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు తింటారు, మన ఫ్యామిలీలో పిల్లలు ఫ్యామిలీ భార్య భర్తలు కూర్చొని చక్కగా తినటానికి చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రాయండి, అక్క చాలా సూపర్గా ఉంది మేము చేసుకున్నాం అని కామెంట్ రాయండి. మీ రాసే కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. నేనంటే ఇష్టమో లేదో మీరు నా కామెంట్ ద్వారా చేసిన ఈ రెసిపీ ద్వారా నాకు తెలియపరచండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో కొత్త వాళ్ళు జాయిన్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి. స్కిప్ చేస్తే తెలియదు కదా నేను ఎక్కడ ఏం వేసానో ఎలా చేసాను అనేది. స్కిప్ చేయకుండా చూసి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.